మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ బీపీఓలో వెలుగు చూసిన దారుణాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. మహిళా ఉద్యోగులు, ప్రత్యేకించి హిందూ మహిళలపై వేధింపులు, లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, మత మార్పిడులు, బీఫ్ తినాలని ఒత్తిడి వంటివి చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకీ ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చింది అంటే, నాసిక్ టీసీఎస్ అనుబంధ బీపీఓలో పనిచేసే ఓ 20 ఏళ్ల హిందూ అమ్మాయి అక్కడ చేరిన కొన్ని రోజులకు తన మతపరమైన ఆచార వ్యవహారాలను పూర్తిగా మార్చుకుంది. తన ఆహార్యం, మతపరమైన గుర్తింపును మార్చుకునేందుకు ప్రయత్నించడంతో ఆమె ప్రవర్తనపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఆమె పనిచేస్తున్న ఆఫీస్లోనే ఏదో జరుగుతోందని గ్రహించి ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ చాలా పేరున్న ఎంఎన్సీ కంపెనీ. ఆ సంస్థలో వ్యవహారం కావడం, విషయం చాలా సున్నితమైంది కావడంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించారు. నిజాల్ని నిగ్గు తేల్చేందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. అదే కంపెనీలో హౌస్ కీపింగ్ స్టాఫ్ గా పోలీసులు చేరారు. వీరిలో కొంతమంది కానిస్టేబుళ్లతో పాటు 2 మహిళా అధికారులు కూడా ఉన్నారు. దాదాపు 15 రోజుల పాటు నిఘా ఉంచగా విస్తుగొలిపే ఘటనలు వెలుగు చూశాయి. దీంతో అక్కడ జరుగుతున్నది నిజమేనని నిర్ధారించుకున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ముందుకు రావాలని కోరారు. దీంతో మరింత మంది బాధితులు బయటకు వచ్చారు. ఇక హౌస్ కీపింగ్ ముసుగు తొలగించిన పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 7గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో టీం లీడర్లు, హెచ్ఆర్ అధికారులు ఉన్నారు. వారంతా ఒకే మతానికి చెందినవారు. అరెస్ట్ అయిన వారిలో ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ, రజా మెహన్, తౌసిఫ్ అటార్, డానిష్ షేక్ ఉన్నారు. వీరితో పాటు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు ఇచ్చినా కూడా పట్టించుకొని మహిళా ఏజీఎం హెచ్ఆర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ అంశంపై టీసీఎస్ సీరియస్ గా స్పందించింది. అరెస్ట్ అయిన ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసింది. ఇది తీవ్రమైన అంశమని, దీనిపై విచారణ జరిపిస్తున్నామని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. వర్క్ ప్లేస్ లో ఇటువంటి చర్యలను నిరోధించే జీరో టాలరెన్స్ కు తాము కట్టుబడి ఉన్నామని, ఇలాంటి విషయాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.